బట్టలు విప్పండి, చూపిస్తాను నా తడాగా. అయ్యో అయ్యో 4 అంటే 4, 3 అంటే 3. విప్పండి, నేను 4 అంటే 4, 3 అంటే 3. నేను 4 అంటే 4, 3 అంటే 3. గంగు, ఏమిటిది? ఎవరు చేశారు ఈ పని? చావోయేవాళ్ళు. ఎవరు వాళ్ళు? చెప్తాను. వాళ్ళ దగ్గర నుండి కిరీటం తెచ్చానని. కిరీటమా? ఎవరి దగ్గర? నీళ్ళు దాని జతగాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరిని చిత్రవద చేస్తే గానీ నాకు తృప్తిగా ఉండదు. గంగు, ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు చూపిస్తావా? చూపిస్తాను. ముందు నేను దాని తనివి తీరా అనుభవించి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి కాకులుగా వేస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 అని దానికి తెలియదు. అనవసరంగా వాగితే ప్రయోజనం ఏంటి? ముందు అది ఎక్కడుందో చూపించు. పద పద. నన్ను చంపొద్దు. మీకు దండం పెడతాను. నన్ను చంపొద్దు. బాబా బాబా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది? రాఖ, బీకు, గంగు లక్ష్మిని చంపేశారు. లక్ష్మిని చంపేశారా? అదే మోతి, నీళ్ళు గురికెళ్ళింది, వెంటనే తీసుకురా. వెళ్ళు. లక్ష్మి, 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 వెళ్ళిపోయావా లక్ష్మి? రాకా, రాకా, కిరీటం తీసుకొస్తుందా? నీలమ్మా, అమ్మని ఎవరో దుర్మార్గులు చంపేశారు.
కూడా పాలు పోసి పెంచే నీకా మా ఈ స్థితి. ఈ ఘోరానికి కారకులు ఎవరమ్మా? బాబా, మీరంతా ఉండి కూడా. నీలు, ఈ సమయంలో నాకు నీ గురుదక్షిణ కావాలమ్మా. ఏమిటి బాబా అది? చెప్పు బాబా, చెప్పు. అది ఏదైనా సరే తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. చెప్పు బాబా, చెప్పు. నీ తల్లిని చంపిన వాళ్ళు తలలు కావాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళు రాకా, బీకు, గంగు. ఎక్కడ ఉంటారు? చెప్పు బాబా, చెప్పు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? క్రూర మృగాలకి అంతకులకి ఒక చోటుంటూ స్థిరంగా ఉండదు. ఆ విషయం నువ్వే తెలుసుకోవాలి. నా తల్లిని చంపిన వాళ్ళని చిత్రవద చేసే వరకు నేను నిద్రపోను. ఈ పవిత్ర యజ్ఞంలో నేను నీకు సహాయంగా ఉంటాను. వద్దు అమర్, ఇది నా సొంత విషయం. నేనే ఒంటరిగా సాధిస్తాను. అలా కాని రోజు నా ప్రాణమైనా ఇస్తాను. నీలు, పోనీ నీళ్ళు నేనైనా వద్దు. ఏమైనా సరే నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. చావు బ్రతుకు నీతోటే. పగ తీర్చుకుంటానన్నా. ఒక ఆడదానికి అంత అహంభావమా? తాచుపాము తలపై కాలు వేస్తే కాలకూట విషానికి మాడి బతైపోవడం ఖాయమని మర్చిపోయినట్టుంది. ఆ అహంభావాన్ని అణిచివేస్తాను. సర్దార్, ఇదంతా చాటు నుండి ఆమె ఆడిస్తున్న నాటకం. అమరా? అవును, ఆ రోజు రైలు దోపిడీలో మనకు అడ్డు తగిలిన వాడే. ముందు వాడంతు తేల్చాలి. అవును, మంచి యోచన. ముందు అగ్నికి నరుకు రావాలి. అందుకు ఆ విషయం నాకు వదిలేండి. పొలిమేర దాటి ఎవరొచ్చినా సభా చేస్తాం. శభాష్! మీ శక్తికి ఇది ఒక పరీక్ష. చూస్తారుగా. వెళ్ళండి.